అనగనగా ఒక ఊళ్ళో నాగరాజు అనే రైతుండేవాడు. అతని భార్య విమల ఒట్టి సోమరిపోతు. నాగరాజు ఉదయమే లేచి పాలవాడు తెచ్చిన పాలను జాగ్రత్త చేయడం, బావి నీళ్లు తోడడం లాంటి పనులన్నీ చేసేవాడు. అతను భోజనం పెట్టుకొని తిని పొలానికి బయలుదేరి వెళ్తుండగా విమల నిద్ర లేచేది. మళ్లీ నాగరాజు పొలం పనులు చూసుకుని ఎండలో పడి ఇంటికొచ్చేలోగా ఆమె వంట చేసి తాను తిని మిగిలింది మూతలు పెట్టి పడుకునేది. నాగరాజు తానే భోజనం పెట్టుకు తిని కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని సాయంకాలం మళ్లీ పొలానికి వెళ్లేవాడు. రాత్రి అతను పొలం నుంచి తిరిగొచ్చేసరికి విమల తన భోజనం ముగించుకొని పొరుగు అమ్మలక్కలతో కబుర్లు చెప్పటానికి వెళ్లేది. నా అన్నవాళ్లు లేని నాగరాజు విమల అందంగా ఉన్నదని, తల్లిదండ్రులకు ఒక్కతే కూతురని చూసి చేసుకున్నాడు. అందువలన అతను ఆమెను ఏమీ అనేవాడు కాదు. అతని అత్తగారి ఊరు నడిచి వెళ్ళటానికి 2 రోజులు పడుతుంది. అనుకున్నప్పుడల్లా వెళ్లి రావడం కుదిరేది కాదు. కొన్నాళ్లు గడిచాక తమ కూతుర్ని పంపించమని విమల తల్లిదండ్రులు కబురు పెట్టారు. నాగరాజు విమలను పుట్టింట్లో వదిలి వచ్చాడు. తర్వాత 10 రోజులకు నాగరాజు ఏదో పనిమీద పొరుగురు వెళ్ళొస్తుండగా దారిలో విమల కొత్త పెట్టెతో నడిచివస్తూ కనిపించింది. నువ్వు ఒకదానివే వస్తున్నావేం? కబురు పెడితే నేనే వచ్చి తీసుకొచ్చేవాడినిగా. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. పక్కూరు దాకా తెలిసిన వాళ్ళొస్తుంటే వాళ్లతో బయలుదేరి వచ్చేశాను. వాళ్ళిప్పుడే అటెళ్లారు. మన ఊరిక్కడికి దగ్గరే కదా, మరేం భయం లేదని వాళ్లతో చెప్పి ఇలా వస్తున్నాను. వాళ్ళిద్దరూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరుకున్నారు. విమల చక్కగా వంట చేసి పెట్టింది. ఆమె వంట అంత రుచిగా ఉన్నట్లు నాగరాజుకి ఇంతకుముందు ఎప్పుడూ అనిపించలేదు. అతనికి ఆశ్చర్యమూ ఆనందమూ రెండూ కలిగాయి. మర్నాడు ఉదయం నాగరాజు నిద్ర లేచేసరికి ఇల్లు శుభ్రంగా ఉన్నది. పాలవాడు తెచ్చిన పాలు జాగ్రత్త చేసున్నాయి. నాగరాజు పొలానికెళ్లే ముందు భోజనం చేస్తుంటే విమల పక్కనే కూర్చొని సరదాగా కబుర్లు చెప్పింది. విమలలో వచ్చిన ఈ మార్పుకు నాగరాజు చాలా సంతోషించాడు. భర్తకు రకరకాల వంటలు చేసి పెడుతూ విమల అతనికి అన్ని పనుల్లో సాయంగా ఉండటంతో వారం రోజులు సంతోషంగా గడిచిపోయాయి నాగరాజుకు. ఒకరోజు అర్ధరాత్రి నాగరాజుకెందుకో మెలకు వచ్చింది. పక్కన విమల లేకపోవటంతో మంచం దిగి కిటికీలో నుంచి పెరట్లోకి చూశాడు. పున్నమి వెన్నెల్లో విమల స్పష్టంగా కనిపిస్తుంది. కాని నాగరాజు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. విమల నిలబడి చేతులు ఆడిస్తుంటే బొక్కెన దానంతట అదే బావిలోకి దిగి నీరుతో పైకొచ్చే తొట్టెలు నింపుతున్నది. తొట్టెలు నిండగానే చీపురు దానంతట అదే పెరడు ఊడవడం మొదలుపెట్టింది. భయంతో నాగరాజుకి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. విమల పనులన్నీ ముగించుకుని లోపలికొచ్చేసరికి అతను తిరిగి పడుకొని నిద్రపోతున్నట్లు నటించాడు. అర్ధరాత్రి పనులన్నీ ముగించుకొచ్చిన విమల నాగరాజు ముఖంలోకి పరీక్షగా చూసి పడుకునే ఉన్నాడని అతని పక్కనే పడుకుంది. పొలం నుంచొచ్చాక ఎవరైనా భూతవైద్యుణ్ణి అడగాలని నాగరాజు అనుకున్నాడు. అతను పొలానికి వెళ్తుండగా అతని మామగారు శివయ్య ఎదురయ్యాడు. ఏమిటి ఇలా వస్తున్నారు? అంతా క్షేమమేనా? మీరు వస్తున్నట్టు కబురైనా చేయలేదు. మిమ్మల్ని చూసి విమల ఆశ్చర్యపోతుంది. విమల ఆశ్చర్యపోతుందా? నాగరాజు, నీ మాటలు అస్సలు అర్థం కావట్లేదు నాకు. ముందు ఇంటికి వెళ్దాం రండి, తర్వాత అన్నీ మాట్లాడుకోవచ్చు అంటూ నాగరాజు తన మామని తీసుకుని ఇంటికి తిరిగొచ్చాడు. అతను తలుపు కొట్టగానే విమల తలుపు తెచ్చింది. ఆమెను చూస్తూనే శివయ్య అమ్మా విమల అని కేక పెట్టి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు. ముఖంలో నీళ్లు చల్లిన తర్వాత శివయ్య తేరుకొని నా విమల అన్నమాట నిలబెట్టుకుందా అన్నాడు. ఆ మాట నాగరాజుకి ఏమీ అర్థం కాలేదు. నా విమల నా తల్లి చచ్చిపోయిందనుకున్నాను. వెంటనే తనను చూడాలి అంటూ శివయ్య లోపలికొచ్చాడు. అతనితో పాటు నాగరాజు కూడా వచ్చాడు. విమల మంచం మీద స్పృహ లేకుండా పడుంది. నాగరాజు ముఖాన్న నీళ్లు చల్లాక ఆమెకు స్పృహ వచ్చి వాళ్ళిద్దరినీ చూస్తూ బిత్తరపోయినట్టుగా నేనిక్కడికెలా వచ్చాను? నేనమ్మా నాన్నను. విమల నాగరాజును చూస్తూ ఏంటండి ఇదంతా? నాకంతా అయోమయంగా ఉంది. నాగరాజు కూడా ఇదంతా అయోమయంగా ఉండి తెల్లమొహం వేయటంతో శివయ్య ఇలా అన్నాడు. నాగరాజు, అమ్మా విమల, మీరేం కంగారు పడకండి. నువ్వు విమల్ని వదిలిపెట్టి వెళ్ళిన 2 రోజులకు నేను మీ అత్త విమల పొరుగురు సంతకు వెళ్ళాం. మేం తిరిగి వచ్చేటప్పుడు విమల నవ్వుతూ చెబుతున్న మాటలను బట్టి
అది నిన్ను సరిగ్గా చూసుకోవటం లేదని మాకు అర్థమైంది. తాను చేస్తున్న పని మంచిది కాదని నేను మీ అత్త దానికి మంచి మాటలు చెబుతూ ఊరి బయట శ్మశానం వద్దకు చేరాం. ఉన్నట్టుండి విమల మరో మనిషిలో అయిపోయినట్టు కనిపిస్తూ, నా భర్త నేను తప్పకుండా బాగా చూసుకుంటాను నాన్న. నీ గొంతు అలా మారిపోయిందేంటమ్మా? నేను పూర్తిగా మారిపోయాను నాన్న. దాన్ని మాటలను బట్టి చూస్తే ఏదో గాలి చేష్టలు అనిపించింది. దానికి తెలియకుండా ఏవో విభూతి తాయితులు వాడాం. ఇంతలో ఉన్నట్టుండి విమల మాయమైపోయింది. మా ఊరి పక్కన ఏటి ఒడ్డున విమల బట్టలు దొరికాయి. అది ఏట్లో పడి చచ్చిపోయిందని ఏడ్చాం. ఆ దుర్వార్త నీకు చెప్పడానికి ఇలా బయలుదేరాను. ఇదంతా నిజమా నాన్నా? నిజమే, నాకు నిన్నే అనుమానం వచ్చింది. అది నిజమో కాదో తెలుసుకుందామని అనుకుంటుండగానే మీ నాన్న కనిపించాడు. మీ నాన్నను చూడగానే నిన్ను పట్టిన కామినీ పిశాచం వదిలిపోయినట్టుంది. ఆ పిశాచం భర్తను బాగా చూసుకుంటానన్న మాట చెల్లించుకునేందుకే వచ్చేసింది. మీ అమ్మా నాన్న గాలి చేష్టలు అనుకోవడం వల్ల వాళ్ళతో చెప్పకుండా వచ్చేసింది. నువ్వు చచ్చిపోయినట్టు నమ్మించడానికి నీ బట్టలు ఏటిగడ్డ దగ్గర పెట్టింది. అది శాశ్వతంగా నీ వెంటే ఉండిపోదాం అనుకుంది. విమల బతికే ఉన్నందుకు చాలా ఆనందపడుతూ శివయ్య తన భార్యకు చెప్పేందుకు వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. తర్వాత నాగరాజు విమలతో నీకన్నా ఆ పిశాచమేనయం నన్ను చాలా బాగా చూసుకుంది అంటూ జరిగిందంతా ఆమెకు చెప్పాడు. అప్పట్నుంచి విమల ఆ పిశాచం కన్నా కూడా భర్తను బాగా చూసుకొని అతని మెప్పు పొందింది. Hi kids! Hope you liked the video. Subscribe for more videos. Visit us in Facebook and Twitter. Thank you. Bye bye.